ఈ లత ఫోన్ ఎక్కడ పడిపోయిందో ఏంటో. ఎంకి మ్యారేజ్ సుబ్బిడు ఎత్తుకొచ్చినట్టు ఆ ఫోన్ మన చావుకొచ్చింది. అంటే అన్నానంటారు కానీ ఒక మనిషిని చంపేసే ముందు ఆధారాలు పూర్తిగా మాయం చేసేయాలి అని బేసిక్ సెన్స్ లేదు. ఏం విలనండి మీరు. నోరు మూసుకొని వెతుకు. ఫోన్ అమ్మా, త్వరగా దొరకమ్మా. నీకు మంచి స్క్రీన్ కార్డు, కలర్ఫుల్ కవర్ వేయిస్తాను. దొరకమ్మా. ఏంటి? ఏమైంది? కొంప తీసేదైనా పామొచ్చిందా ఏంటి? కాదండి, కొంప తీయకుండానే మీ ఫ్రెండ్ చిరుత పులిలా వచ్చింది. ఒకసారి లుక్ వేసుకోండి. కానీ అదెందుకు వచ్చింది ఇక్కడికి? మనలాగే ఫోన్ వెతకడానికి వచ్చుంటుంది మేడం. ఏమంటే లత ఫోన్ ఇక్కడ పడిపోయిందని దానికి తెలుసా ఏంటి? కరెక్టేనండి, లాయర్ లాగా లాజిక్కే. మరైతే అంత సీరియస్ గా వాళ్ళు ఏం వెతుకుతున్నట్టు? నాకు అదే అర్థం కావట్లేదు. మై గాడ్, దానికి తెలిసిపోయినట్టుంది. లత ఇక్కడ ఉందని తనకి తెలిసిపోయినట్టుంది. రోడ్లో వేలు పడిందని హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు రోలర్ వచ్చి గుద్దేసినట్టు అసలుకే ఈ మొబైల్ ఎక్కడుందో కనపడక చేస్తుంటే కొత్తగా ఈ షాక్లు ఏంట్రా దేవుడా. అది లతని చూసేలోపు మనం లతని మాయం చేసేయాలి, లేదంటే కొంపలు అంటుకుపోతాయి. పదా. ఆల్రెడీ అంటుకుపోయి తగులుపడిపోతుంటే ఇంకా అంటుకుపోతాయంటారేంటి మేడం? అర్థం లేకుండా. ఏడు పప్పి పదా. డెడ్ బాడీ. మెల్లక మెల్లక మెల్లక. ఇదిగోండి. ఏమైంది? నా కాలు పట్టుకుంది. అంటే ఇది ఇంకా కొన ఊపిరితో ఉందా? అవును అవును మేడం. పోయింది మేడం.
మేడం, ప్రాణం పోయింది. పెద్ద డాక్టర్లా చెప్పావు కదా చచ్చిపోయిందని. అప్పుడు చచ్చిపోయింది మేడం, కానీ ఇప్పుడు బతికినట్టుంది. ఒకసారి చచ్చింది మళ్ళీ ఎలా బ్రతుకుతుంది? కరెక్టే మేడం, మీరు భలే కనిపెట్టారు. ఏదేమైనా కాపురాలు కూల్చడంలోనే కాదు, కనిపెట్టడంలో కూడా మీరు దిట్ట మేడం. ఏయ్, నోరు మూసుకుని దీన్ని పట్టు. దీని కొన ఊపిరి కూడా ఆపేసి దీని ఆనవాళ్లు లేకుండా చెయ్యాలి. పట్టు. బా, ఇదేంటి ఇంత బరువుగా ఉంది? ఏయ్ బార్బీ, ఎక్కడికి వెళ్తున్నావు? లతని పైకి లేవడం మన వల్ల కావట్లేదు కదా మేడం. మేఘనని హెల్ప్ చేయమని పిలుస్తాను. ఏ జోకులు వస్తున్నావా? చంపి దీంతో పాటు నిన్ను పారేస్తాను. కోళ్ళు పట్టుకో. రా. మేడమో, ఫోటోలో మనకు కనిపించిన ప్లేస్ ఇదే మేడమో. రా. మేడమో, ఫోటోలో చూసిన స్పాట్ ఇదే మేడమో. ఈ స్పాట్లోనే మేడమో. మరి లత లేకపోవడం ఏంటి? ఏం జరుగుంటుంది?